ఈ దేవి మహత్యము, దుర్గా సప్తశతి ఈ గ్రంథాలన్నీ మనకి ఏం చూపిస్తాయి అంటే, అమ్మవారు ఈ రాసురులతో ఎంత బాగా ఫైట్ చేసి, మనకి ఈ కాస్మిక్ ఫోర్సెస్‌ని ప్రొటెక్షన్ చేస్తారు అనేసి. అలా ఆవిడ ఫైట్ చేస్తున్నప్పుడు ఒక్కలే చేయలేక, ఆవిడ అంశాలు 8 ముఖ్యంగా 8 అంశాలని ఆవిడ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళెవరు అంటే అష్టమాత్రికలు అంటారనమాట. ఈ బ్రహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి వీళ్ళంతా ఆ అంశాలనమాట. ఈ ఒక్కొక్కరికి మళ్ళా ఒక స స్ డెప్యూటీస్ లాగా 64 యోగినీలనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి 8 మంది ఉంటారనమాట. ఈ బ్రాహ్మిణి అనే వారికి మళ్ళీ ఒక 8 అలా 8 ఇంటూ 8 కాస్త 64. ఈ 64 యోగినీలకి మళ్ళా ఒక్కొక్కళ్ళకి మళ్ళా ఒక కోటి సబ్‌యోగినీస్ ఉంటారు. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ పనులు జేయడానికి. వీళ్ళందరూ అంటే 64,00,00,000 యోగినీలు. వీళ్ళందరూ మన దుర్గమ్మ వారి అంశలనమాట. గ్రామ దేవతలనుకోండి, ప్రతి ఒక్క ఏదైనా అమ్మవారి అంశల్లో ఆవిడ ఉంటదనమాట. అది అది అంటే ఫస్ట్ ఆవిడ ఆ సందర్భంలో 8 మందిని క్రియేట్ జేసింది. కానీ వాళ్ళ సైన్యం ఆవిడ. వీళ్ళ ఈ 64,00,00,000 సైన్యాన్ని ఉన్నారావిడకి. ఆ 64,00,00,000 సైన్యంలో ఉండే ప్రతి అంశంలోనూ ఆవిడ ఉంది అని అర్థం. అందుకనే లక్ష రూపమి అని అంటారనమాట ఆవిడని. హ్మ్. తర్వాతొచ్చి ఆహ్, ఈ 64 యోగిన్‌లో రాడానికి ముందరగా ఎవరెవరి పేర్లన్నామంటే ఇంద్రాణి అన్నాము. ఇంద్రాణి అనేది ఎవరు అంటే ఇంద్రుడి యొక్క కౌంటర్ పార్ట్. సో, ఈ ఈ అసురుల్ని చంపేటప్పుడు ఈ చండముండ వీళ్ళందరిని చంపేటప్పుడు ఏమైతుందంటే ఆవిడ ఒక్కటే చేయలేక కొంతమంది గాడ్స్ యొక్క అంశల్ని అంటే ఆయన మేల్ అయితే ఫీమేల్ ఫార్మ్‌ని ఈవిడలోకి ఇంబైబ్ చేసుకుంది. సో, మేల్ ఫార్మ్‌లో ఎవరైతే ఏ వాహనాలు వాడతారో, ఎలాంటి పవర్స్ ఉన్నాయో, ఎలాంటి టూల్స్ అంటే ఈ చంపడానికి యూజ్ చేసే టూల్స్ వాడతారో అవన్నీ ఈవిడ కూడా అలా మొత్తం అయిన ఆమె చండీ అన్నమాట. దానికని జెప్పేసి ఈ రక్తబీజుడి వధప్పుడు ఇలా రకరకాల సందర్భాల్లో ఆవిడ ఈ ఎనర్జీస్‌నంతా కంబైన్ జేసేసుకుంటదనమాట. ఆ కంబైన్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్‌ని చెప్పేటప్పుడు ఈ ఎంఫసిస్ చేస్తాం కాబట్టి ఇలాంటి పేర్లనమాట. ఇంద్రాణి అంటే ఇంద్రుడు అంటే ఎవరు? హెవెన్ యొక్క రాజు. ఆయన యొక్క ఆహ్, ఉండే అంశాలన్నీ ఉండి ఒక ఫెమినైన్ ఎనర్జీ ఫార్మ్ అయిందంటే అది ఈవిడ. బ్రహ్మిణి. మళ్ళీ బ్రహ్మ దేవుడి యొక్క అంశం అన్నమాట ఈవిడ. ఏమంటే అంటే ఈవిడ నాలెడ్జ్ ఒక కమండలంలో నీళ్లు పట్టుకొని ఉంటుందన్నమాట. ఈ వాటర్ గాని ఏసింది అంటే ఆ మొత్తం డెమన్స్ అంతా వీక్ అయిపోతారు. సో, ఈమె జ్ఞానంతో అందరిని డిఫీట్ చేయడానికి సో, బ్రహ్మదేవుడి వాహనం ఏంటి? స్వాన్. సో, ఈవిడ కూడా హంసవాహిని అన్నమాట. అలా అన్నమాట. జపమాల ఇంత నాలెడ్జ్‌కి సంబంధించి ఆయన బ్రహ్మదేవుడు. రుద్రాణి అంటే ఎవరు మళ్ళీ? రుద్రుడంటే ఫియర్స్ ఫార్మ్ ఆఫ్ శివుడు. ఆయన ఫియర్స్ అంటే ఏంటి? ఆయన ఏంటి ఫియర్స్? దేనికి ఫియర్స్ అంటే కోపం ఎందుకు? కోపం అంటే కోపం కాదు. అంటే బాగా ఫియర్స్‌ఫుల్‌గా ప్రొటెక్ట్ చేయాలి అని ఒక ఉండే గాడ్ అన్నమాట రుద్రుడు. ఆ రు ఆ స్ ఆ ఒక పవర్‌ఫుల్ ప్రొటెక్షన్ ఎలిమెంట్‌ని ఎంబైబ్ చేసుకున్నామే ఈ రుద్రాణి. ఈశాని అనే ఆమె ఏమిటి అంటే స్ట్రెంగ్త్ ఉంది, గ్రేస్ ఉంది శివుడిదే. కానీ సటిల్ ఫార్మ్ అన్నమాట. అంటే నర్చరింగ్ ఫార్మ్. అదేమో క్రో క్రోధమైన ఫార్మ్. ఇదేమో లైట్ ఎనర్జీ ఫార్మ్. భీమే భీముడంటే ఎవరు? ఆయనంత పవర్. ఆయన యొక్క కౌంటర్ పార్ట్ అంటే లేడీ ఫార్మ్. మళ్ళా అదే గదా! అంత పవర్ ఉంటదన్నమాట ఆవిడకి. అదే ఆహ్, అదే పవరు, అదే రకమైన ఒక ఏమంటారు బ్రేవరీ అని ఫుల్లు భ్రమరి. భ్రమరి అంటే ఇప్పుడు మనం యోగాసనాలు చేసేటప్పుడు ఒక ఆసనం చేస్తాం చూడండి. ఇట్లా చేతులు పెట్టుకొని. అని మనం చెవుల్లో తేనె తేనెటీగ ఒక సౌండ్‌ని క్రియేట్ చేస్తాం. ఆ తేనెటీగ సౌండ్ చేసిన ఆహ్, అంశం అన్నమాట. ఏదైతే అంటే మనం చెవుల్లో చేస్తామో ఆ భ్రామరి సౌండ్ వస్తుంది కదా! హనీ బీ చేసిన బజ్ సౌండ్. ఆ బజ్ సౌండ్ యొక్క ఆవిర్భావం ఎవరి నుంచి వచ్చిందంటే ఈవిడ నుంచి అన్నమాట. అట్లా అన్నమాట. నారసింహి అంటే నరసింహుడు అవతారం ఉంది గదండీ! పైనొచ్చేసి లయను కింద హిరణ్యకశపుడిని చంపడానికి పుట్టినాయన.
ఆ యొక్క ఆ అంశం మేల్ ఫార్మ్ అయితే నారసింహి వచ్చి ఫీమేల్ ఫార్మ్. సో, ఆయన ఫుల్ ప్రొటెక్షను, కరేజు, ఫుల్ ఫెరోషియస్‌గా, భయంకరంగా, బీభత్సంగా ఉంటారు. అలాంటి ఇంబైబింగ్ చేసుకున్న ఆవిడే ఈమె అన్నమాట. వారాహి అంటే మళ్ళా వరహుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి యొక్క వరాహ రూపం చేసుకుంటారు గదా ఆయన. ఆయన రూపంలో వచ్చిన ఫీమేల్ ఫార్మ్ వారాహి అన్నమాట. ఆవిడ గూడా ఒక ఒక రూపం ఇస్తదన్నమాట. ఈ ఈ ఈ దుర్గా సప్తశతి సతి చదివేటప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. అలా అందరి గాడ్లు విష్ణువు నుంచి, ఇంద్రుడి నుంచి, బ్రహ్మ నుంచి కుమారస్వామి కౌమారి మీరు ముందు ముందు చూస్తాం అది గూడా. కుమారస్వామి యొక్క పవర్‌ని తీసుకొని ఆవిడ కౌమారి కూడా అయితదన్నమాట. అట్లా అందరి బ్రహ్మ నుంచి బ్రహ్మిణి. సో, ఆహ్, అలా ప్రతి ఒక్క దేవుళ్ళ పవర్‌లంతా కంబైన్ చేసుకుంటే మెగా పవర్ అయితదన్నమాట ఈవిడ. అంటే అంత పవర్‌ఫుల్ ఆమె. అందరి యొక్క గుడ్‌నెస్‌ని ఇంబైబ్ చేసుకుందంటే ఇంక ఆవిడ ఎంత పవర్‌ఫుల్ ఉండాలి, ఎంత గ్రేట్ ఉండాలి. మనకి ఏదన్నా కావాలంటే ఇంతకన్నా ఎవరుంటారండి మోర్ పవర్‌ఫుల్ పర్సన్ ప్రెజెంట్ చేయడానికి మనకి ఏదన్నా కష్టం తీర్చడానికి గాని, సుఖం ప్రొవైడ్ చేయడం కోసం గాని. దానికే ఈ స్తోత్రం అంత పవర్‌ఫుల్ అన్నమాట. త్రిశత కోటి బ్రహ్మాండ నాయికే ఉండే 300 కోటి బ్రహ్మాండాలు అవి ఏవేవి ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి ఇంకా నాసా వాళ్ళు కూడా కనిపెట్టలేదేమో. మన వేదాల్లో ఆల్రెడీ చెప్పేసారు. 300,00,00,000 బ్రహ్మాండాలున్నాయి చూసుకోండి పోండి అని చెప్పి. అంత బ్రహ్మాండాల ఒక క్వీన్ అన్నమాట. అంత పవర్‌ఫుల్ ఏదైతే లోకాలున్నాయో ఉండే లోకాల డెఫినిషన్స్ అన్నిట్లో ఎక్సిస్టింగ్, నాన్ ఎక్సిస్టింగ్ మనకు తెలిసినవి తెలియని అన్నిటి లోకాలకి ఆవిడ మహారాణి అన్నమాట. అధిపతి. చతుర్వింశ మునిజన సంస్థితే అంటే మనకి మన సప్త ఋషుల్లాగా మొత్తం ఈ ఉండే ఋషులు అంత ఫెటర్నిటీ కలిపామంటే 24 అంటే ఈ 24 ఋషుల ఎంత అంటే అందరి ఈ ఋషుల ఆహ్, కాంబినేషన్ అన్నమాట ఆవిడ. అంటే ఒకటే సంస్థిత అంటే అందరిలో ఒకటైన సో, కలెక్టివ్ అన్నమాట సంస్థిత అంటే. సో, ఈ అందరి ఋషులు ఎవరెవరున్నారో యూనివర్స్‌లో వాళ్ళందరిది విజ్డమ్‌ని మనం కనుక్కున్నామంటే, ఇంత అనుకున్నామంటే అంతా ఒక దాంట్లో ఉంటే ఎంతుంటదో, ఆవిడ అంత నాలెడ్జబులు, అంత స్పిరిచ్యువల్ నాలెడ్జ్ గాని, మెటీరియల్ నాలెడ్జ్ గాని, టెక్నికల్ నాలెడ్జ్ గాని అన్నిటికి నాలెడ్జ్‌కి ఆవిడ పుట్టినిల్లనమాట. సో, ఇప్పుడు మనకేదైనా నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ కావాలనుకోండి, మనం చేసే ఈ ప్రేయర్ వల్ల మనకి నాకు ఈ నాలెడ్జ్ గావాలా, మార్కులు గావాలా, లేదు నాకు సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్ కావాలా, ఇలాంటివి గూడా మనం లేదా నాకు ప్రమోషన్ కావాలా, లేదా నాకు ఆహ్, పలానా జాబ్ రావాలా, ఏదైనా ఒక పలానా కాలేజ్ అడ్మిషన్ గావాలా, ఏదైనా గూడా ఈ ఇంతకన్నా ఎవరైనా ఉంటారా అథారిటీ నాలెడ్జ్‌లో, స్పిరిచ్యువల్‌లో గాని, టెక్నికల్ గాని ఆవిడే అన్నిటికన్నా ఎవరైతే పవర్స్ రాసారో వాళ్ళకంటే పవర్‌ఫుల్ అంటే ఇక ఆవిడకన్నా ఇంకా సూపర్ అథారిటీ ఎవరుంటారు నాలెడ్జ్ బేసిస్‌లో. సో, ఆవిడ అంత రేంజ్ అన్నమాట. అలానే సేమ్ సర్వ గ్రంథరాజ విరాజితే యూనివర్స్‌లో ఉండే ప్రతి ఒక్క స్క్రిప్చర్సే ఇట్స్ లైక్ ఎ బుక్ ఆఫ్ వెల్త్ కదా! నాలెడ్జ్‌కి. ఆ నాలెడ్జ్ వెల్త్ అన్నీ ఏవేవి ఉన్నాయో గ్రంథాలు, ఆ గ్రంథాలన్నిటిని కంబైన్డ్‌గా చేస్తే ఎంత నాలెడ్జ్ ఉంటుందో, ఆ నాలెడ్జ్‌కి ఈవిడ క్వీన్ అన్నమాట. మహాకాళరాత్రి అంటే, కాళరాత్రి అనేది ఏంటంటే అండి ఆహ్, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసుకున్నాము అంటే, మహా అంటే గొప్ప, కాల అంటే టైము లేదా రాత్రి, నైటు, కాలం అంటే డెత్ కూడా సింబాలిజం మీనింగ్. కానీ ఇక్కడ ఏంటి అంటే, కాలరాత్రి అనే ఆవిడ ఎవరు అంటే, వన్ ఆఫ్ ద దుర్గా అంశలే. ఆవిడ ఈ డార్క్‌నెస్‌ని డి ఇగ్నోరెన్స్‌ని డిస్ట్రక్ట్ చేసే ఆవిడనమాట. ఈ కాలరాత్రి అనే అమ్మవారు. ఒక సైడేమో ఆవిడ ఆ కాలరాత్రికి ఇంకా ఎక్కువ అంటే అంత ఫియర్స్‌గా మనలో ఉండే ఇగ్నోరెన్స్, డార్క్‌నెస్‌ని, నెగెటివ్స్‌ని, మన ఫెయిల్యూర్స్‌ని, అబ్‌స్టకల్స్‌ని కిల్ చేసే ఆవిడ అని, తీసేసే ఆవిడ, ఎలిమినేట్ చేసే ఆవిడ అని ఒక అర్థం. రెండో అర్థం ఏంటి అంటే, మహాకాళరాత్రి అంటే ఆ రోజు ఏ రోజు అంటే ప్రళయం వచ్చే ముందర రోజు అంత డార్క్. ఆ డార్క్ పీరియడ్ అంటే డిస్ట్రక్షన్ అయిపోయి ముందు రోజు ఎంత డార్క్ కయాటిక్‌గా ఉంటుంది వరల్డ్ అంతా. అంటే భూమంతా అంటే ప్రళయంతరం అంటే కల్పం తర్వాత అంటే కల్పాంతం అంటారు కదా! కల్పం అంతా ఎండ్ అయిపోయేటప్పుడు
మనకి ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చినప్పుడు అంతా ఇప్పుడుండే భూమి అంతా కొట్టుకొని పోయి మొత్తం ఒక నార్మల్ ఒక డార్క్‌నెస్‌లోకి ఒట్టి నీళ్ళొక్కటే మిగులుతాయి. ఆ నీళ్ళ మీద విష్ణువు పడుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటాడు. హమ్మయ్య! కొంచెం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ బ్రేక్ అన్నట్టు అని అట్లా అంటారు గదండీ! ఆ రాత్రి ముందు రోజు వచ్చే రాత్రి అంటే అంత డార్క్. అంత మహా డార్క్ డే అన్నమాట. ఆవిడ రూపం అదన్నమాట. అంటే అంత ఆ రోజు ఆవిడే ఆ రోజు ఆ రాత్రి అంటే ఏంటి? ఆవిడే మొత్తం డిస్ట్రక్ట్ చేస్తోంది అని అర్థం కదా! సో, అలా అన్నమాట. సో, డిస్ట్రక్షన్‌కి ఆవిడ క్వీన్. ఏం డిస్ట్రక్ట్ చేస్తది అంటే మనలో ఉండే అంధకారం, మనలో ఉండే డార్క్‌నెస్. ఇక్కడ ఈ ఈ ఇక్కడ డార్క్‌నెస్ అనేది ఏంటి అంటే ప్రళయంలో డార్క్‌నెస్ ఏంటంటే అంతా కలికాలం వచ్చి ఇంక అన్నీ ఉండే పీపుల్ అంతా బ్యాడ్ అయిపోయి అసలు రెస్టోరేషన్ టైమ్ వచ్చేసినప్పుడు మళ్ళీ అప్పుడు ఈ ఈ ఉండే కాలం అంతా ఈ కలికాలాన్నంతా కంప్లీట్ చేసేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా! ధర్మకాలం. సో, అందుకోసం అని జెప్పేసి అలా మొత్తాన్ని అలా రీసెట్ చేస్తూ ఉంటారనమాట గాడ్స్. ఈ కల్పాంతరం తర్వాత. సో, అలాంటి పవర్ ఉండే ఆవిడ అని అర్థం మహాకాళరాత్రి అంటే. అంటే మనలో ఉండే డార్క్‌నెస్‌ని, మనకుండే ఫెయిల్యూర్స్, మనకుండే డిసప్పాయింట్‌మెంట్స్ ఏదైతే నెగెటివ్‌గా మనం అయ్యో! మనకు పవర్ లేకపోయా, ఇది ఏదో డార్క్ ఉంది మనలో, ఏవో కష్టాలు పడుతున్నాము, పిల్లలు లేకనా, డబ్బు లేకనా, ఫ్రీడమ్ లేకనా, లేకుంటే ఒక అన్యోన్యత లేక హస్బెండ్, వైఫ్ మధ్యల, లేకుంటే ఒక ఫ్రీడమ్ అంటే ఒక ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒక ఇది లేదు అనా, లేదా ఎప్పుడు నన్ను చూసి అందరూ కుళ్ళుకుంటుంటారు, లేదా తిట్టుకుంటుంటారనా, ఏదో రకమైన బాధలుంటాయి కదండీ కమ్యూనికేషన్‌లో గాని, రిలేషన్‌లో గాని, లేదా జాబ్‌లో నాకు ప్రమోషనే రావట్లా, నాకన్నా చిన్న వాళ్ళందరికి వచ్చేస్తుంది, నాకు రావట్లేదనో, లేదా నా కలీగ్స్ అందరూ నాకు సపోర్టివ్‌గా లేరు. రకరకాలుగా ఉంటాయి గదండీ మనకుండే ప్రాబ్లమ్స్. వీటన్నిటికి ఆవిడ క్లియర్ చేయగలిగే అథారిటీ అన్నమాట. లేపోతే నాలాంటి కేసులు కష్టపడినా గూడా ఇంకా ఫలితం రాలేదు అనుకునే వాళ్ళకా కూడా మార్గం చూపిస్తదనమాట. నాకిలా ఇలా దైవ కార్యం చేయమని మార్గం చూపించినట్టు హ్మ్. హ్మ్. మనం మీ అందరికి కూడా మార్గం చూపిస్తదనమాట. చతుర్దశ భువన భవ వికారిణే. చతుర్దశ అంటే 14 వరల్డ్స్. అంటే మనం 30 వరల్డ్స్, 400 వరల్డ్స్, 300 వరల్డ్స్ అని వాట్ ఈచ్ ఆఫ్ ద వరల్డ్స్‌కి 30 కింగ్డమ్స్ అన్నాం. తర్వాత మళ్ళీ 14 వరల్డ్స్ అంటున్నాం. సో, ఈ 30 కింగ్డమ్స్, 14 వరల్డ్స్ అనేవి నాకు ఈ ప్రస్తుతం ఉండే నాలెడ్జ్‌లో నాకు అంతగా తెలీదండి. ఏంటి ఆ వరల్డ్స్ అవన్నీ. నాకొచ్చినప్పుడు మళ్ళా దాని గురించి ఒక వీడియో చేస్తా. కానీ ప్రస్తుతం దీనికి మనం ఒక అంటే 30 కింగ్డమ్స్‌కి ఆవిడే రూలరు. 14 రెలమ్స్ ఆఫ్ వరల్డ్స్ అంటే భూలోకం, నాగలోకం, ఆ లోకం, ఈ లోకం ఇట్లా లోకాలంటారు గదండీ! అలాంటి లోకాలన్నిటిని ఆవిడ అధిపతి. ఆవిడ మార్చగలుగుతది, ట్రాన్స్‌ఫార్మ్ జేయగలుగుతది. అలా అన్నమాట. అంటే అన్ని లోకాల్లో ఆవిడ ప్రెజెంట్ అయ్యి ఉండొచ్చుదనమాట. అట్లా అన్నమాట. అన్ని లోకాల్ని మార్చగలదు. అన్ని లోకాల్లో ఉండగలదు. సో, అన్నిట్లోనూ ఆవిడుంది అని చెప్పడానికి ఇంకొక అంటే ఈ లోకమే కాదు, ఆ లోకం కాదు. అన్ని లోకాల్లో ఆవిడుంది అని చెప్పడానికి. గగన వాహిని. ఇప్పుడు గగనం అంటే ఆకాశం. వాహిని అంటే తిరిగే ఆవిడ. సో, అన్ని లోకాల్లో తిరగాలి అంటే భూలోకంలో ఈ మెటల్ ఫార్మ్ ఉంటుంది. మిగతా లోకాలన్నీ సటిల్ ఫార్మ్స్‌లో ఉంటాయి కదండీ! మరి అన్నిట్లోనూ ఎక్కడ ఎలా ఎలా వెళ్తది ఆవిడ? గాలిలోనే వెళ్ళాలి. సో, ఆ గాలి ఎలాంటి గాలి ఆవిడ ఎంత షిఫ్టు సూపర్ ఫాస్టు. ఎన్ని కోటి గాలులు సంబంధించి ఎంత ఫాస్టో అంత ఫాస్ట్ అన్నారావిడ. సో, అందుకని అంత చిటికలో అక్కడ, అంత చిటికలో ఇక్కడ. ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉందంటే అక్కడ టక్కన పోయి అక్కడ సాల్వ్ చేసి మళ్ళీ ఇంకో లోకంకి పోయి అక్కడ సాల్వ్ చేసేసి అంత అంత ఫాస్ట్‌గా అంత తొందరగా అథారిటేరియన్ కింగ్‌డమ్స్ అంత ఉంది కాబట్టి ఆవిడ అన్ని అన్ని రూల్స్ చేస్తుందన్నమాట. అలా అంత ఇదన్నమాట. ఓంకార, హ్రీంకార, శ్రీంకార, జూంకార, ఓంకార, సోంకార, హరోంకార నానా బీజ కోటి నిర్మిత శరీరే. అంటే ఓంకారంగా గాని, హ్రీంకారం గాని, జూంకారంగా గాని, సోంకారం గాని ఇవన్నీ బీజాక్షరాలన్నమాట. ఈ ఇన్నిన్ని బీజాక్షరాల లోపల ఇంకా నానా అంటే కోటి బీజాక్షరాలు అంటే ఆవిడ శరీరం అంతా ఒక అక్షరం అనుకుంటే కోటి అక్షరాలతో ఆవిడ ఫార్మ్ అయిందన్నమాట. మీరెప్పుడైనా యూట్యూబ్‌లో పిక్చర్ చూసారంటే కూడా కనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా ఆవిడ బాడీ మొత్తం అక్షరాలు ఉండేటట్టుగా. సో, అది ఆవిడ అసలు స్వరూపం అన్నమాట. అంటే షీ ఈజ్ ఒక నాలెడ్జ్‌కి ఒక ఎపిటోమ్. అంటే అంటే అన్ని బీజాక్షరాలు అంటే సౌండ్స్‌తో ఇప్పుడు యూనివర్స్ సౌండ్స్‌తో ఫార్మ్ అయింది అనుకుంటే, ఈ ఫౌండ్ ఫార్మ్స్‌తో
ఎట్లాంటి వైబ్రేషన్స్ వస్తాయో ఆ వైబ్రేషన్ లైన్స్ ద్వారా కొన్ని గాడ్స్ ఫామ్ అయితే ఆ ఫామ్సే ఈ బీజాక్షరాలుగా మనం మనం అంటే ఈ సౌండ్ రిపీటెడ్‌గా చాంట్ చేస్తే ఈ గాడ్ ఫామ్ వచ్చింది అని చెప్పేదానికి ఒక ఒక థియరీ అనుకుంటే, అలా అన్ని కోటి ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ మనకి కోటి దేవుళ్ళు అంటారు గదండీ! ఈ కోటి వాళ్ళకి ఒక బీజం అక్షరం ఉంది. అది ఆ అక్షరాన్ని మనం వైబ్రేట్ చేస్తూ ఉంటే ఆ గాడ్ ఫార్మ్ వచ్చేస్తుంది అని మనం అనుకుంటే, ఈవిడ ఇన్ని కోటి ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్‌లో ఆవిడ ప్రెజెంట్ అయ్యి ఉందన్నమాట. అలానే ప్రతి ఒక్క మంత్రంలోనూ అంటే వేదంలో, మంత్రంలో అన్నిట్లోనూ ఆవిడుంది అన్నమాట. నానా మంత్ర రాజు విరాజితే అంటే రకరకాల పుస్తకాలు, రకరకాల పూజలు, రకరకాల వ్రతాలు, రకరకాల చాంటింగ్సు, అక్షరాలు, దాని యొక్క కలయిక వీటన్నిటిలో కల్లా ఆవిడ అంటే షీ ఈస్ ద అథారిటీ అని చెప్తున్నారు మళ్ళీ. షీ ఈస్ ద క్వీన్ అనన్నమాట. ఇలాంటివన్నిటిలో ఆవిడ క్వీన్. అన్ని మంత్రాలకి ఆవిడకే పర్ఫెక్ట్‌గా వచ్చు. అన్ని రకాల స్క్రిప్చర్స్‌కి ఆవిడ అథారిటీ. అన్నీ ఆవిడకి తెలుసనమాట. తెలియంది లేదు. తెలియంది నాకసలు లేదు అనుకునే వాళ్ళకి మనకేమన్నా కావాలి అంటే అంత ఈజీగా చూపిస్తారు దారి. అది కూడా పాయింట్ కదా! నాకు దారి లేదు, నాకు క్లారిటీ లేదు, ఫోకస్ లేదు, ఏం చేయాలో తెలీదు, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాను. అమ్మ నువ్వే దారి చూపి అంటే ఎలా చూపియగలుగుతది ఆవిడ? ఆవిడకన్నీ తెలుసు కాబట్టి దారి చూపియగలుగుతది. ఆవిడకేం తెలిస్తే ఆవిడకి తెలియనప్పుడు ఆవిడ ఎలా చూపిస్తుంది దారి? అందుకని ఈవిడంత పవర్‌ఫుల్ అని జెప్తున్నా. సకల సుందరి గణ సేవితే. అందరి గణాలండి. అంటే ఈ దేవగణం, ఈ భూగణంలో ఉండే పీపుల్ అన్ని గణాలు ఏవేవి పీపుల్ ఎక్కడెక్కడ ఎవరు రకరకాల అన్ని గణాల ఈవిడే అందరి చేత ప్రే చేయించుకోగలుగుతుంది. అంటే అంత రెస్పెక్టెడ్ పర్సనాలిటీ అననమాట. అందరూ ఆవిడని రెవరెన్స్‌తో చూస్తారు. భక్తితో చూస్తారు. గౌరవంతో చూస్తారు. నువ్వే శరణు అని ఆవిడకి తల మొక్కుతారు. అలాంటి అంటే ఎక్కడెక్కడ అన్ని బ్యూటిఫుల్ పీపుల్ ఎక్కడెక్కడ సుందరి బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయో గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని, థింగ్స్ గాని, కమ్యూనిటీస్ అందరి చేత ఆవిడ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆవిడని చూసి మొక్కేవాళ్ళే అన్నమాట. చరణారవిందే